ఈరోజు మనం సాబుదానా వడ తయారు చేసుకోబోతున్నాము. మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం. నానబెట్టిన సగ్గుబియ్యం, ఉడికించిన బంగాళదుంప, జీడిపప్పు, జీలకర్ర, సైంధవ లవణం, కారం, అల్లం ముక్కలు, కొత్తిమీర, నూనె. సో ముందుగా ఏం చేద్దాం, మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం అలానే ఉడకబెట్టుకున్నటువంటి ఆలుగడ్డలు ఉన్నాయి కదా, సో ఆ మిశ్రమాన్ని అంతా ఒకటి తర్వాత మనం దానిలో వేసేసి కలిపేసుకున్నాం. ఓకే, ఆల్రెడీ నానబెట్టుకున్నాము. సగ్గుబియ్యం కూడా మీరు చూసారు కదా, మంచిగా సాఫ్ట్గా ఉంది, చూస్తేనే అర్థమైపోతుంది మనకి. ఇలా అనగానే ఈజీగా మ్యాష్ అయిపోతుంది కదా, సో అలా ఉందన్నమాట. ఈ సగ్గుబియ్యంలో ఆల్రెడీ నీళ్ళంతా తీసేసుకొని ఇలా బౌల్లో వేసుకొని పెట్టుకున్నాం కాబట్టి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ కూడా వేసుకొని కలిపేసుకుందాం. సో ముందుగా ఏం చేద్దాము, ముందుగా మనం ఆలుగడ్డ ఉడకబెట్టుకున్నటువంటి బంగాళదుంపలు ఉన్నాయి కదా, వాటిని అన్నింటినీ స్మాష్ చేసుకొని దానిలో వేసేసుకుందాం. ఓకే, ఉడకపెట్టుకున్న బంగాళదుంపల్ని ఇలా మ్యాష్ చేసేసుకుందాము. సో ఇప్పుడు మనం అంతా కూడా ఒక ఇంగ్రీడియంట్ తర్వాత ఒక్కొక్కటి ఆ మిక్సింగ్ దానిలో కలిపేసుకుందాం. ఓకే, సో ఇవి ఆలుగడ్డలు వేసేసుకున్నాం కదా మ్యామ్, అలాగే అల్లం ముక్కలు వేసుకుందాము. మొత్తం కూడా మనం ఏంటంటే ఒక పావు కప్పు తీసుకున్నాము. ఒక చిన్న అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా దీంట్లో హాఫ్ కప్ అయినా మొత్తం వేసేయండి. మొత్తం వేసైనా ఓకే. జీడిపప్పు మనం ఒక హాఫ్ కప్ తీసుకున్నాము, అది మొత్తం కూడా వేసేసుకుంటున్నాము. అలాగే జీలకర్రని కూడా ఏంటంటే ఒక స్పూన్ ఒక కంప్లీట్ స్పూన్ వేసుకుందాము. సో ఒక హాఫ్ స్పూన్ నేను ఇప్పుడు వేసుకున్నాను, మళ్ళీ ఇంకొక హాఫ్ స్పూన్ సో ఒక స్పూన్ అయితే మీరు కంపల్సరీగా వేసుకోండి, సరిపోతుంది. అంతేకాకుండా సైంధవ లవణం కూడా సరిపడినంత సైంధవ లవణం. ఇక్కడ నాకు ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది సైంధవ లవణం, అంత తీసుకున్నాను. అండ్ కారం ఎంత వేయమంటారు, కొంచెం కలర్ కోసం అట్లా మనం యూస్ చేయొచ్చు. సో కారం ఏంటంటే మనం కొంచెమే తీసుకున్నాము కారము. అలాగే కొత్తిమీరని మొత్తం వేసేస్తున్నాను. మనం ఒక కట్ట ఏదైనా మీ దగ్గర ఒక అరకట్ట కొత్తిమీర ఉందంటే అలా కూడా తీసుకోవచ్చు. అదంతా తీసుకొని ఇప్పుడు మంచిగా కలిసేలాగా కూడా కలిపేసుకోవాలన్నమాట. అండ్ మ్యామ్ ఈ లోపల మీరు చెప్పండి మ్యామ్, అసలు దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎవరెవరికి బెనిఫిట్స్ ఉన్నాయని. మనకి ఈ సాబుదానా అనేటువంటిది మనకి పిత్త శమనంగా పనిచేస్తుంది అనమాట. ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రంలో అంటే మన శరీరంలో ఉన్నటువంటి అధిక పిత్త దోషాన్ని తగ్గిస్తుంది. అంటే మనకు వచ్చేటువంటి అసిడిటీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా నిర్మూలించడానికి ఈ సాబుదానా అండ్ ఆలుగడ్డ అనే కాంబినేషన్ అనేటువంటిది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అండ్ మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది అనమాట. మనం ఉపవాసాలు ఎప్పుడైనా చేసినప్పుడు కూడా సాబుదానాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్గా కూడా తీసుకుంటాం, ఎందుకంటే మనకి అది ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. అలానే మనకి అది నిలకడగా ఉండేటట్టుగా, అంటే మనం ఒకవేళ మార్నింగ్ తీసుకున్నట్లయితే అది మనకి ఈవినింగ్ అంటే ఆల్మోస్ట్ 6 to 8 hours వరకు దాని ఎనర్జీని అంతా కూడా మనకి ఇస్తుంది. అందుకని ఈ కాంబినేషన్ అనేది మనం ప్రిఫర్ చేస్తున్నాం. ఎప్పుడైనా మీరు అన్నట్టుగా ఉపవాసాలు ఉన్నప్పుడు ఇమీడియట్గా వేరే ఆహారం తీసుకోకుండా చాలామంది ఏంటంటే ఇలాగా సగ్గుబియ్యంతో తయారు చేసిన ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటారు కదా. అవును, దాంతో మనకి మన బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. అలానే ఎక్సెస్గా యాసిడ్స్ రిలీజ్ అవ్వకుండా కూడా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకుందాం. వెలిగించుకొని మనం ప్యాన్ పెట్టేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో నూనె ఎట్లా అన్నట్టు అంటే జస్ట్ షాలో ఫ్రై లాగానే, మనం ఎక్కువ నూనె యూజ్ చేయట్లేదు. సో జస్ట్ ఇది కొన్ని వేస్తారా, ఒక 2 spoons స్పూన్ ఇచ్చేసి. నూనె ఏంటంటే మనం ఎక్కువగా వాడకూడదు అనేది కూడా మన కాన్సెప్ట్ కాబట్టి నూనెని కొంచెంగా వేసుకొని మనం కొద్దిగా బయట ఫ్రై అయ్యి లోపల కొద్దిగా ఉడికేటట్టుగా వేసుకుంటే సరిపోతుంది అనమాట. అలా కనుక చేసుకుంటే నూనె ఎక్కువగా తీసుకున్నట్టు ఉండదు, అట్ ద సేమ్ టైం మనకు కూడా ఒక ఆరోగ్యకరమైన ఆహారం తిన్నట్టు కూడా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి నూనె ఇలా వేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఈ నూనె కొద్దిగా వేడవుతుంది కాబట్టి మనము చిన్న టిక్కీస్ వేసేసుకుందాము. సో ఇప్పుడు దీంట్లో ఉండే స్టార్చ్ ఈ సగ్గుబియ్యం ఎక్కువగా తీసుకోవడం మూలంగా కొంచెం బలహీనంగా ఉన్న వాళ్ళు బలంగా అయ్యే అవకాశాలు ఉంటాయా? చాలా ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఇది చిన్నపిల్లలకు అలానే పెద్దవాళ్ళకు కూడా ముఖ్యంగా చాలా వరకు, అంటే డైలీ పెట్టినా కూడా దీని యొక్క ప్రమాదం ఏం లేదు. అండ్ ఎందుకంటే ఇది మనకు బలాన్ని ఇస్తుంది అనమాట. అండ్ జీర్ణశక్తి కూడా పెంచుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకి మనం ఏ విధమైనటువంటి ఫుడ్స్ పెట్టినా కూడా వాళ్ళకి తొందరగా అరిగిపోతుంది. అండ్ వాళ్ళు చేసే యాక్టివిటీస్కి కూడా మనం ఎక్కువ టైం ఫుడ్ పెట్టాలి అండ్ లాంగ్ లాస్టింగ్ ఎనర్జీ ఇచ్చేటువంటి ఆహారాన్ని ఇవ్వాలన్నమాట. సో అందుకని ఇలాంటివి చూస్ చేసుకుంటే వాళ్ళకి ఎక్కువ సమయం వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలానే మనకి కావాల్సినటువంటి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా దీనిలో అందుతాయి. ఓకే, సో చూడండి మ్యామ్ అవన్నీ కూడా సో చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను ఎలా అయితే తయారు చేస్తున్నానో అలాగే మీరు చక్కగా ప్యాన్ మొత్తం కూడా మనకి ఎంత సరిపోతే అలాగా చిన్న టిక్కీస్ లాగా తయారు చేసుకొని సరిపడా నూనె కూడా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక సైడ్ కుక్ అవుతుంది కాబట్టి అలాగ 2 సైడ్లా కూడా ఫ్రై చేసుకుందాం.
మనకి ముఖ్యంగా అసిడిటీ రావడానికి ఇంపార్టెంట్ కారణాలు అంటే ముఖ్య కారణాలు ఏంటంటే మనం టైంకి తినకపోవడం, సరైన వాటర్ అంటే ఎంత క్వాంటిటీ నీరు తీసుకోవాలో అంత క్వాంటిటీ నీరు తీసుకోకపోవడం, ఎట్టుగాని టైంలో ఫుడ్స్ అంటే బయట ఏ నూనెలో పడితే ఆ నూనెలో తయారు చేసినటువంటివి హైజీన్ లేకుండా ఉన్నటువంటి ఫుడ్స్ అన్నీ బయట తీసుకోవడం వల్ల మన శరీరంలో తెలియకుండానే వేరే యాసిడ్ రెగ్యులేటర్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి అన్నమాట. అవన్నీ మనకు కొంచెం కొంచెం మన ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి బాగున్నంతసేపు మనకు వాటి వల్ల ఎటువంటి హాని లభించదు. మన ఇమ్యూనిటీ బాగా తగ్గినప్పుడు మాత్రం అవి ఒకేసారి మనకి ఏదో విధమైనటువంటి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. సో అలాంటి అనారోగ్యం రాకుండా ఉండడానికి ఇలాంటి ఆహారాన్ని మనం కనీసం వారానికి 1-2 రోజులు ఇంటిలిపాది అందరు తిన్నట్లయితే మనకి అప్పుడప్పుడు బయట ఆహారం తీసుకున్నా కూడా దాని యొక్క దుష్ప్రభావాలు మన శరీరానికి రాకుండా ఉంటాయి. ఓకే, సో అప్పుడప్పుడు మీరు అన్నట్టుగా అప్పుడప్పుడు బయట తిన్నా కూడా ప్రతిరోజు ఇంట్లోనే రుచికరంగా ఆరోగ్యకరంగా ఇలాంటి రెసిపీస్ తయారు చేసుకొని తీసుకోవడం వల్ల ఫ్యూచర్ బెనిఫిట్స్ అనమాట. మనల్ని, మన కుటుంబాన్ని, మన పిల్లలందరినీ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంచవచ్చు. సో ఇప్పుడు చూసారు కదా, నేను ఇలా వేసేసాను, సరిపడా నూనె కూడా వేసేసాను కాబట్టి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు అంటే ఒక సైడ్ వేగించుకుందాం. అలా 2 వైపులా కాల్చుకోవాలి అన్నాను కదా, సో ఒక సైడ్ కాలిందో లేదో చూద్దాం. చూసారు కదా గిన్నెకి అంటుకోకుండా ఎలా వచ్చేస్తున్నాయో, ఇలాగా అన్నీ కూడా తిప్పేసుకుందాం. ఆహా, ఎంత సాఫ్ట్గా వచ్చినాయో కదా మ్యామ్. సో ఇది ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చాలా బాగుంటుంది. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లాగా కూడా మనం తీసేసుకోవచ్చు. ఎందుకంటే మనం కొంచెం ఆయిల్ యూస్ చేసే మనం ఇది తయారు చేస్తున్నాం కాబట్టి మనకి ఇది హితకరంగానే ఉంటుంది. మనం ఆయిల్ కంట్రోల్లో యూస్ చేయాలన్నమాట. కంప్లీట్గా ఆయిల్ అవాయిడ్ చేసినా కానీ మన శరీరంలో ఎముకలు మంచిగా పనిచేయడానికి అంటే బోన్స్ జాయింట్ మంచిగా అవ్వడానికి ఆ ఫ్రిక్షన్కి కావాల్సినటువంటి మినిమం ఆయిల్ కంటెంట్ మన బాడీలో ఉండాలి. కాబట్టి ఆయిల్ యూసేజ్ని మినిమం చేసుకోవాలన్నమాట, కానీ కంపల్సరీ ఉండాలి. సో చూసారు కదా, అలా ఒక సైడ్ కాల్చుకున్నాం కాబట్టి ఇంకొక వైపు కూడా తిప్పుకున్నాం. అది కూడా కాలేంత వరకు వెయిట్ చేద్దాం. మరోవైపు కూడా కాలిందో లేదో చూద్దాం. చూసారు కదా, మంచిగా 2 వైపులా చక్కగా కాలిపోయింది కాబట్టి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇది మనకి బాలింతలకి కూడా పెట్టడంలో చాలా ముఖ్యంగా ఉంటుందన్నమాట. అంటే పోషక విలువలు అధికంగా ఉంటాయి, కాల్షియం కాంపోనెంట్ కూడా మనకు అధికంగా అందుతుంది, అలానే విటమిన్ బి కాంప్లెక్స్ కూడా మనకు వస్తుందన్నమాట. సో చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, బాలింతలకి, ప్రెగ్నెంట్ ఉమెన్కి అందరికీ కూడా ఇది మనం పెట్టచ్చు. వీళ్ళకి పెట్టచ్చు, పెట్టకూడదు అనేది ఏమీ లేదన్నమాట. సో చూసారా ఎంత కళ్ళకి ఇంపుగా ఉందో. అసలు మనకి చాలా అంటే చాలా రుచికరంగా కూడా ఉంది, మంచి వాసన కూడా వస్తుంది. సో మనకి అసిడిటీని తగ్గించడానికి అలానే ఇన్స్టెంట్ బలాన్ని కలిగించడానికి ఉపయుక్తమైనటువంటి సాబుదానా వడలు రెడీగా ఉన్నాయి. సాబుదానా వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం, ఉడికించిన బంగాళదుంప, జీడిపప్పు, జీలకర్ర, సైంధవ లవణం, కారం, అల్లం ముక్కలు, కొత్తిమీర, నూనె. సాబుదానా వడ తయారు చేసుకునే విధానం: ముందుగా నానపెట్టుకున్న సగ్గుబియ్యం తీసుకొని అందులో ఉడికించిన బంగాళదుంప, అల్లం ముక్కలు, అరకప్పు జీడిపప్పు, 1 చెంచా జీలకర్ర, రుచికి సరిపడా సైంధవ లవణం, కారం, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న టిక్కీల్లాగా చేసుకొని ప్యాన్ మీద వేసి 2 వైపులా తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే శరీరానికి పోషక విటమిన్లను అందించి అసిడిటీని తగ్గించి శరీరానికి బలాన్ని అందించే సాబుదానా వడ రెడీ.